కాస్త విను. నాకైతే ఈమె మాటలు వినే ఓపికే లేదు. ఆకర్షణ దొరక ఈ వందన చేతికే దొరికిపోయావా? అయినా ఆమె చెప్పే మాటలు ఒక చెవితో విని ఒక చెవితో విడిచిపెట్టేయాలి, అంతేకాని అలా పట్టించుకోకూడదు. ఇదిగో సప్తవర్ణ, నీ బట్టలు నీ దివిటి 7 రంగులతో భలేగా ఉన్నాయి, కానీ వందన ఇచ్చిన చక్కని సలహాని అంత తేలికగా తీసి పడేయకూడదు. మొత్తానికి వందనాన్ని బలపరుస్తూ బాగానే మాట్లాడుచున్నావు, కానీ మా అభిప్రాయాన్ని మార్చలేరు. మేము జ్ఞానవంతులమే. ఇదిగో సప్తవర్ణ, మీవి చాలా గట్టి గుండెలని అనుకుంటున్నారు, కానీ నిజానికి కఠినమైన గుండెలు. మీ ఆలోచనలో లోపం ఉందని తెలిసి కూడా మార్చుకోవడానికి ఇష్టపడిన మూర్ఖులు మీరు. మీ పొరపాట్లుగా ఒప్పుకొని స్వనిత పరులు మీరు. అవును, నీవు చెప్పినట్లే మేమంతా కలిసిన మీ మనసులు మార్చలేము. ఎందుకంటే మా మాటలను ఎట్టి పరిస్థితుల్లో వినకూడదని ముందుగానే తీర్మానించుకుని వచ్చారు కదా. స్నేహితులారా, ఏమిటిది? మనం పెళ్లి కుమార్ని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతూ ఈ వాదోపవాదాలు ఏమిటి? ఎన్నాళ్లకో మనం ఇలా కలుసుకున్నాం. ఒకరి లోపాలు ఒకరు ఎంచుకోకుండా అంతా ఒకటిగా సర్దుకుపోదాం. త్వరలోనే పెళ్లి కుమారుడు వచ్చేస్తాడు. మనమంతా కలిసి ఆనందంగా ఆయనతో పాటు విందు గృహంలోనికి వెళ్ళి అక్కడ సంతోషిస్తాం. దివిటీలు ఉండటం ముఖ్యం, కానీ నూనె బుడ్డీలు మనతో తీసుకువెళ్తున్నామా లేదా అన్నదంత ముఖ్యం కాదు. ఇలా మాట్లాడి నేను ఎవరి మనసు నొప్పించలేదు కదా. లెండి, మనమంతా పాటలు పాడుతూ నాట్యం చేద్దాం. అక్కల్లారా, చెల్లెల్లారా,
చాలా తేడా ఉంది. చూడండి, జాగ్రత్తలో అదనంగా నూనెని బుడ్డిని తీసుకుని వస్తున్నాం. మీరేమో దానికి ఏం పర్వాలేదని అదనపు నూనె లేకుండానే వస్తున్నారు. ముందే గుర్తించిన సమస్యలను కప్పిపుచ్చేదానికంటే సమయం ఉన్నప్పుడే పరిష్కరించుకోవడం మంచిది కదా. వందన సత్యాన్వేషి దైవజ్ఞానం మాటలు వింటుంటే అంతా నిజమే అనిపిస్తుంది. మనం కూడా వాళ్ళ అదనంగా నూనె తీసుకుపోతే మనసుదేమో అనిపిస్తుంది. అయితే ఆకర్షణ సప్తవర్ణ మధుభాషి మాట వింటుంటే అదనంగా నూనె తీసుకుని వెళ్ళడం వ్యర్థమేమో అనిపిస్తుంది. అబ్బా, నాకేం అర్థం కావడం లేదు. కొంతసేపు ఏమో నూనె అదనంగా తీసుకుని వెళ్ళడమే మంచిది అనిపిస్తుంది. అంతలోనే అది అదన భారం తప్ప ఇంకేం కాదనిపిస్తుంది. అబ్బబ్బా, ఈ రెండు ఆలోచన మధ్య సతమతం అయిపోతున్నాను. అయ్యో విమనస్క, నీవు మానసిక అనారోగ్యంతో ఉన్నట్టున్నావు. నీ కోసం నేను ప్రార్థన చేస్తాను. దయచేసి ఒక మంచి నిర్ణయాన్ని త్వరగా తీసుకో. ప్రార్థన, నీ ప్రసంగం కాస్త ఆపుతావా? కనబడిన దేవుణ్ణి ఎంత మొరపెడితే ఏం లాభం? మన కళ్ళ ముందు కనిపించే మనుషులను సహాయం కోరితే ఒకరి కాకపోతే మరొకరైనా సహాయం చేస్తారు. ఉదాహరణకు ఈరోజు మనం పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్తున్నాం. మీరేమో దివిటీలతో పాటు నూనె పుట్టలు కూడా అదనంగా తీసుకొని వెళ్ళాలని అంటున్నారు. మేమేమో దివిటీలుంటే చాలు, అదనంగా నూనె పుట్టిలో తీసుకొని వెళ్ళక్కర్లేదు అంటున్నాం. ఇక్కడ తేడా ఏంటి? ఎవరైనా సహాయం చేస్తారన్న నమ్మకం మీకు లేకపోవడం. కనబడే మనుషులను విడిచిపెట్టి కనబడిన దేవుని ప్రార్థిస్తారు. మేము చూడండి, మాకు ఈ లోకంలో ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితులంతా మాకు సహాయం చేస్తారు. మీరంతా ప్రత్యేకంగా ఉంటారు. మీలాంటి వారితో తప్ప ఎవరితోనే కలవరు. మిగతా వాళ్ళతో అస్సలు సహవాసమే చేయరు. కాబట్టి మీరు కష్టాల పాలైతే మిమ్మల్ని ఆదుకోవడానికి ఎవరు ముందుకు రారు. ఇదిగో లోకప్రియ, నువ్వు లోకాన్ని అధికంగా ప్రేమించడం వల్ల అలా మాట్లాడుతున్నావు. కాబట్టి అదనంగా నూనె తీసుకొని వెళ్ళాలన్నా మా సలహా నీకు నచ్చలేదు. సరే, ఎవరికి నచ్చినట్టు వారు నిర్ణయం తీసుకోండి. తెలుసుకుందాం.
పెళ్లి కుమారుడు వస్తున్నాడు, కన్యకలారా రండి, ఆయన ఎదుర్కొని ఆయనతో పాటు విందు గృహంలోకి వెళ్ళడానికి సిద్ధపడండి. అయ్యో, నా దింటి ఎంత ఆకర్షణీయంగా తయారు చేసుకున్నా లాభం లేకపోయింది. ఎంత ఆకర్షణీయంగా ఉన్నా అది నూనె లేకపోతే వెలుగదు కదా. పెళ్లి కుమారునితో పాటు విందు గృహంలో వెళ్ళటానికి ఎంత ఆకర్షణీయమైన దింటి ఉన్నా చాలదు, అది వెలుగుతూ ఉండాలి కదా. నా దివిటీని 7 రంగులతో అలంకరించాను. రంగులున్నంత మాత్రాన దివిటీ వెలుగుతుందా? నేనంత బుద్ధిహీనురాలిని. వందన, కీర్తన కలిసి ఎంతో మంచి సలహాలు ఇచ్చినా నేను పాటించలేదు. అయ్యో, నేనిప్పుడు ఏం చేయను? మీ సంగతి అలా ఉంచండి. నా పరిస్థితి మరీ ఘోరం. ఒకరినొకరు ఒకరు ఎంచుకోకుండా సర్దుకుపోదాం, అంతా సమానమే అని మధురమైన మాటలు పలికాను. అయ్యో, ఇంత కష్టపడి వచ్చి ఇన్ని గంటల పాటు ఎదురు చూసి మనం లోపలికి వెళ్ళలేమేమో. అయ్యయ్యో, ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తించాను. మీ అందరికంటే నా పరిస్థితి మరీ ఘోరం. ప్రతి విషయానికి 2 మనుషుల మధ్య తడబడింది మనస్కురాలి. ఈ మానసిక రోగం నుండి విడుదల పొంది సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థించాలని ప్రార్థన ముందే చెప్పింది. ప్రార్థన చెప్పినట్టే జరిగింది. అప్పుడు కొంచెం ఆమె మాట విని అదనపు నూనె ఆపద సమయంలో ఆదుకుంటుందని గ్రహించి ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు దీర్ఘ కూర్చొని బాధపడితే ఏంటి ప్రయోజనం? ఆకర్షణ, సప్తవర్ణ, మధుభాషిణి, దిమనసిక ఎందుకు ఇలా బాధపడుతున్నారు? ఎంతో ప్రియులుగా ఎంచుకున్న ఈ లోకమంతా మన ముందు ఉంది. ఈ లోకంలోని మనుషులంతా మన స్నేహితులు. దివిటీలు వెలిగించుకోవడానికి కొంత నూనె ఎవరిని అడిగినా ఇస్తారు. మీరేమి కంగారు పడకండి. నేను ఈ లోకంతో బాగా స్నేహం చేసిందాన్ని. ఏదో ఒకలా నేను నూనె సంపాదించుకొని వస్తాను. మీరు ఇక్కడే ప్రశాంతంగా కూర్చోండి. లోకప్రియ, ఆకు. రాత్రి వేళ ఏ ప్రమాదమైనా జరగచ్చు. నాకు మరో ఆలోచన వస్తుంది. నిరాశ నిస్పృహలతో కృంగిపోయి మమ్మల్ని ఎంతో ధైర్యపరిచావు. నీ మాటలు వింటుంటే ఏదో ఆశ కలుగుతూ ఉంది. ఈ సమయంలో నువ్వు తప్ప నూనె సంపాదించుకునే పని ఎవరూ చేయలేరు. కాబట్టి నువ్వు చెప్పినట్లే వేరే నూనె సంపాదించుకునిరా. అయ్యో దిమనసిక, నీ వల్ల మా అందరికీ పిచ్చి పట్టినట్టుంది. ఇప్పుడే వెళ్ళొద్దు అన్నావు, ఇంతలోనే వెళ్ళు అన్నావు. నువ్వు ఇలా పక్కన ఉండు. స్నేహితులారా, మీరందరూ చెప్పండి, ఎవరినైనా అడిగి నూనె తీసుకుని రావడానికి నేను వెళ్ళాలా వద్దా? దిమనసిక అలా కాకుండా ఏదో ఒక మాట సరిగ్గా చెప్పండి. లోకప్రియ, కొంచెం సంభాలించుకో. ఇలాంటి సమయంలోనే మనం ఒకరినొకరు తిట్టుకోవడం, నిందించుకోవడం లాంటివి చేయకూడదు. నేను మధురంగా మాట్లాడగల చాతుర్యం ఉన్నదాన్ని కాబట్టి నా మాటల చాతుర్యంతో పని జరిగిస్తాను. నూనె అదనంగా తెచ్చుకున్న వారిని అడిగి మన దివిటిని నింపుకుందాం. పెళ్లి కుమారునితో విందు గృహంలోకి వెళ్దాం. మధుభాషిని చెప్పిన ఆలోచన చాలా బాగుంది. ఇక ఆలస్యం దేనికి? మధుభాషిని, నీ మధురమైన మాటలతో వాళ్ళ దగ్గర నుండి నూనె తీసి సంపాదించుకొని రా. నీకు శుభం కలుగునుగా. నా మీద మీరు నమ్మకం ఉంచినందుకు మీకు కృతజ్ఞతలు. నేను వాళ్ళ దగ్గరకు వెళతాను. ఒకవేళ అవసరమైతే నేను సైగ చేస్తాను. అప్పుడు మీరు కూడా రండి, సరేనా? నా ప్రియమైన స్నేహితులారా, మీతో కొంచెం మాట్లాడాలి. ఏం పర్వాలేదు, లోనికి రా. మధుభాషిని, మీరంతా సిద్ధపడ్డారా? డ్యూటీలు వెలిగించుకొని సిద్ధంగా ఉండండి. ఏం సిద్ధపడడం? మా డ్యూటీల్లో నూనె అయిపోయినందువలన అన్నీ ఆగిపోయాయి. మీరు చెప్పిన మాట మేము వినలేదు. మీలా అదనంగా నూనె తెచ్చుకోలేనందున ఇప్పుడు సిగ్గుపడుతున్నాం. మీరు అదనంగా తెచ్చుకున్న నూనె కొంత మాకిస్తే మా డ్యూటీలు వెలిగించుకుంటాం. మధుభాషిని, ఇది దైవజ్ఞానం అనిపించుకోదు. సమయం మించిపోయింది. మేము అదనంగా తెచ్చుకునే నూనె మాకు మీకు సరిపోదు. మీరు త్వరగా ఊళ్ళోకి వెళ్ళి నూనె కొనుక్కుని రండి. దయచేసి కొంచెం నూనె ఇవ్వరా మాకు? ఈ నూనె మీకు మాకు సరిపోదు. ఇదిగో ఆకర్షణ
ఆకర్షణ, సత్వర్ణ, మధుభాషిణి దిమనసుగా రండి. వాళ్ళని ఎంతసేపు బతుకులాడతాం? మనమంతా కలిసి దైవజ్ఞాని కళాశాలలో నూనె కొనుక్కొని వద్దాం పదండి. ఇలా ఆ 5 కన్యకులు నూనె కొనుక్కోవడానికి ఊరిలోకి వెళ్ళారు. ఆ 5 కన్యకులు నూనె కొనుక్కొని వచ్చే రోజు పెళ్లి కుమారుడు మేళతాళ వాయించడంతో మహా ఆర్భటంతో తరలి వచ్చాడు. ఆయనను ఎదుర్కొని 5 బుద్ధిగల కన్యకులు సంతోషంగా విందు గృహంలోకి ప్రవేశిస్తారు. అయ్యా అయ్యా పెళ్లి కుమారుడా, నేను చాలా కష్టమైనదాన్ని, దయచేసి నన్ను లోపలికి రానియండి. అమ్మా, నీవెవరో నాకు తెలియదు. నీ లౌకికమైన శరీర సంబంధమైన బాహ్య ఆకర్షణతో సంబంధం లేదు. నీకు తలుపు తెరవబడదు, వెళ్ళిపో. అమ్మా, నీ రంగుల లోకానికి కానీ నీకు కానీ ఇక్కడ చోటు లేదు. అసలు నువ్వెవరో నాకు తెలియదు, వెళ్ళిపో. లోపలికి వచ్చే అవకాశం నీకు లేదు. సుందరుడా, దయా దాక్షిణ్యపూర్ణుడా, ప్రేమ వాత్సల్యత కలిగి కరుణా కటాక్షము చూపే ఓ దివ్యవరుడా, దయచేసి నాకైనా తలుపు తీయవా. అమ్మా, నీ మధురమైన మాటలు చాలా బాగున్నాయి, కానీ నువ్వు ఎవరో నాకు తెలియదు. విందు గృహంలో నీకు చోటు లేదు. అయ్యా పెళ్లి కుమారుడా, నాకు ఈ క్షణంలో లోపలికి రావాలనిపిస్తోంది. నా మనసు మారిపోకుండా తలుపు తీయవా. అమ్మా, నీవు ద్విమనస్కురాలుగా ఉన్నావు. లోపలికి వచ్చాక మళ్ళీ బయటకు పోవాలని ఉందని అంటావు. ఇలాంటి ద్విమనస్కులకు నా విందు గృహంలో అసలు స్థానమే లేదు, వెళ్ళిపో. అయ్యా పెళ్లి కుమారుడా, నేను ఈ లోకంలో ఉన్న సమస్తం కంటే నీవే గొప్పవాడని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక నుండి లోకాన్ని కాక నేను అనుకుంటా. నాకైనా తలుపు నన్ను దయచేసి నీ విందు గృహంలోనికి రానియవా. నీ పేరు లోకప్రియ అనుకున్నావు. నీవెవరివో నాకు తెలియదు. వెళ్ళు, ఆ లోకాన్ని ప్రేమిస్తూ ఆ లోకంలోనే నశించిపో. అయ్యో, ఇప్పుడు ఎలా? నాకు భయంగా ఉంది. మనము వారికిలాగే చర్చికి వెళ్ళాం కదా, ప్రార్థన చేశాం కదా. కానీ మనం దేవుని చిత్తం చేయలేదు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయబడి ప్రవేశించును అని రాయబడి ఉంది కదా. అయితే ఇప్పుడు ఎలా? అయ్యో శ్రమలు, నరకం, ఈ గొర్రె పిల్ల ఉగ్రత నుంచి మనల్ని రక్షించే దేవుడు ఎలా? ఇప్పుడు ఎలా? అయ్యో ప్రియులారా,
ఎంతవరకు ఈ చక్కని ప్రదర్శన చూశారు కదా. ఒకవేళ ఇంకా మనం కూడా ఈ బుద్ధి లేని కన్యకల వలె దేవుని ప్రేమను తెలుసుకోకుండా లోపానుసారంగా ఆత్మీయ అంధకారంలో జీవిస్తున్నట్లయితే ఇప్పుడే పెళ్లి కుమారుడైన యేసయ్యను మన హృదయాల్లోనికి ఆహ్వానించి రక్షణ భాగ్యాన్ని పరిశుద్ధాత్మాన్ని నూనెను పొందుకుని ఈ చీకటి లోకంలో మనం దివిటీలుగా ఉండి వెలుగొందుదాం. పెళ్లి కుమారుని విందులో పాల్గొందుదాం. ఇదే మనకు దేవుడిచ్చిన అద్భుతమైన కృపా సమయం. గాడ్ బ్లెస్ యు ఆల్. రెండు నెలల బట్టి కష్టపడితే ఇంత కొంచెమేనా? ఆ వెనక ఫోటో క్లాప్స్ చాలా నీరసంగా ఉన్నారు.